గోదావరి శాంతించిన ఉపనదుల ఉధృతి కొనసాగుతున్నందున కోనసీమ లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు, ఉద్యాన, కాయగూరల పంటలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. కేదార్లంక, నారాయణలంక, గోపాలపురం, బడుగువానిలంక, అయినవిల్లి, పెదపూడిలంక ప్రాంతాల్లో అరటి, కంద, మిరప, మునగ, మొక్కజొన్న, చెరకు, వంగ, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో గోదావరి వరద రైతులకు తీరని నష్టం మిగిల్చింది. కోనసీమలోని 5,000 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గోదావరికి వరద నీరు తగ్గినా పంట చేలల్లోని నీరు లాగడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని అంటున్నారు. ఈలోగా పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. వీధివర్లంక, నారాయణలంక, ఆయకట్టు భూములన్నీ కూడా ములగడం జరిగింది. అలాగే పంటలో కంద, అరటి, పసుపు, పచ్చిమిరప, కూరగాయ జాతులన్నీ కూడా పాడవడం జరిగింది. పసుపు వేసానండి, 5 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు మునిగిపోయిందండి. 2 ఎకరాలు తేలుతా ఉందండి. దగ్గర 1 లక్ష రూపాయలు వస్తుందండి నట్టం అండి. గోదావరి లాగేసినండి, పని చేయదండి. ఇంకా దంపు కుళ్ళిపోయండి, మాడిపోద్దండి తీర్థంగానే. కంద, పెండలం, బెండ, మిర్చి, అరటి, ఎకరీలు అన్నీ కూడా దెబ్బతినేసినాయని పెట్టుబడులు ఎక్కువ పెట్టాం. భూమి కోతగా నుంచి మొదలుగా పడిపోతున్నాయి, అన్నీ పోనీయండి. కందకైతే ఎకరానికి 3 లక్షలు పెడుతున్నామండి. మొత్తం డ్యామేజ్ అయిపోతుందండి దుంప. అట్టి మొత్తం కుళ్ళిపోతుందండి. గెల్లో కింద పడిపోతున్నాయి, నీటిలో పడిపోతున్నాయి.